జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ జరిగిన ఘటనపై భారత్, పాకిస్తాన్‌పై చాలా కోపంగా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల్ని ఆపివేయడం. బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రం సంపాదించుకున్న తర్వాత దేశం 3 ముక్కలైంది. అందులో కేవలం మతం ఆధారంగా ఈస్ట్ సైడ్ ఒక భాగం, వెస్ట్ సైడ్ మరొక భాగాన్ని వేరే దేశంగా ప్రకటించారు. ఈ రెండు ఒకే దేశంగా పాక్ నుంచి పాలన నడిచింది. ఆ టైంలో వెస్ట్ సైడ్ డివైడ్ చేసిన పాకిస్తాన్‌కు, భారత్‌కు మధ్య నదీ జలాల నీటి వాటాల విషయంలో గొడవలు జరిగాయి. హిమాలయన్ రీజియన్‌లో పుట్టిన సింధు జిలం, చినాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్ నదులు భారత్ నుంచి పాకిస్తాన్‌లోకి ఎంటర్ అవుతాయి. అక్కడి నుంచి అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. రెండు దేశాలకు ఈ నీళ్లు సోర్స్ చాలా ముఖ్యం. ఈ 6 నదులు భారత్ నుంచే వెళ్లడంతో ఈ నదీ జలాలపై భారత్‌కి అధికారం ఎక్కువ ఉంటుంది. పైగా స్వతంత్రానికి ముందే రావి, సట్లెజ్ నదులపై కట్టిన ఇరిగేషన్ హెడ్ వర్క్స్, మాధోపూర్, ఫిరోజ్పూర్ లాంటి డ్యాములు ఇండియాలోనే ఉండిపోయాయి. వీటికి సంబంధించిన కాలువలు పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. మరియు పార్టీషన్ టైంలో నీటి హక్కులపై స్పష్టమైన అగ్రిమెంట్ కూడా లేదు. దాంతో రోజు రోజుకు నీటి విషయంలో వివాదాలు పెరుగుతూ వచ్చాయి. రెండు దేశాలు విడిపోయి 2 నెలలు కూడా గడవక ముందే కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ ట్రై చేయడంతో దేశాల మధ్య యుద్ధం వచ్చింది. ఇప్పుడు తూర్పు పంజాబ్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే నీటి సరఫరాను ఇండియా టెంపరరీగా ఆపింది. ఆ దెబ్బకు పాకిస్తాన్‌లో నీటి కొరత ఏర్పడింది. నీటిని ఆపడాన్ని తమ ఫైనాన్స్ మరియు అగ్రికల్చర్ సెక్టార్‌పై అటాక్‌గా చెప్పుకొచ్చింది. వెంటనే యునైటెడ్ నేషన్‌ను ఇన్వాల్వ్ అవ్వాలని కోరింది. దాని తర్వాత యునైటెడ్ నేషన్ సజెషన్‌తో 2 దేశాల మధ్య బ్యాంక్ మీడియేటర్‌గా వ్యవహరించింది. 1951లో వరల్డ్ బ్యాంక్ ఇండిస్ రివర్ సిస్టమ్‌లోని నీటిని కంబైన్డ్‌గా వినియోగించుకునేలా ఒక అగ్రిమెంట్ ప్రపోజ్ చేసింది. పాకిస్తాన్‌కి ఇలాంటి ఇష్యూలో వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్ వంటి సంస్థలు ఇన్వాల్వ్ అయ్యే రైట్స్ లేవు. కానీ అప్పుడున్న పరిస్థితిలో ఇండియా కూడా అనలేకపోయింది. 2 దేశాలకు చెందిన ఇంజనీర్స్, పొలిటీషియన్స్ మరియు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వంటి వాళ్ళ సజెషన్స్‌తో చివరికి 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్తాన్ మధ్య ఇండిస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ కుదిరింది. దీనిపై భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్లో 6 నదుల్లో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ భారత్‌కు కేటాయించారు. పశ్చిమ నదులైన ఇండస్, జీలం, చీనాబ్ నదులన్నీ పాకిస్తాన్‌కి కేటాయించారు. ఈ ఇండస్ రివర్ సిస్టంలో సగటున ఏడాదికి 250 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఈ ఇండస్ రివర్ సిస్టంలోని మొత్తం నీటిలో 20% భారత్‌కు, 80% పాకిస్తాన్‌కు కేటాయించారు. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఇరిగేషన్, పవర్ జనరేషన్, డొమెస్టిక్ యూజ్ మరియు అదర్ పర్పస్ కోసం వాడుకోవచ్చని పాకిస్తాన్‌కు కేటాయించిన నదుల నీటిని మాత్రం నాన్ కన్సిటివ్ పరిమిత ఉపయోగాలకు భారత్ ఉపయోగించుకోవచ్చని అగ్రిమెంట్ కుదిరింది. రన్ ఆఫ్ ది రివర్ మెథడ్‌లో నీటిని నిల్వ చేయకుండా జల విద్యుత్ ఉత్పత్తి, చేపల వేట లాంటివి ఇందులో భాగం. అగ్రిమెంట్ ప్రకారం 2 దేశాల నీటి ప్రవాహం, ఆనకట్టల నిర్మాణం వంటి విషయాలని రెగ్యులర్‌గా షేర్ చేసుకోవాలని, భారత్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటే పాక్‌కు అడ్వాన్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి. పాకిస్తాన్ మన ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ చేయవచ్చు. అలాగే అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్‌కు మరియు వివాదాలను రిజల్వ్ చేయడానికి ఒక బైలేటర్ పర్మనెంట్ ఇండిస్ కమిషన్ ఏర్పాటు చేశారు. మొదట ఇక్కడ కన్సల్ట్ చేసిన తర్వాత సమస్య రిజల్వ్ కాకపోతే న్యూట్రల్ ఎక్స్పర్ట్ నియమించారు. అక్కడ కూడా రిజల్వ్ కాకపోతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కి వెళ్లాలని నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్లో భారత్ చాలా ఉదారంగా వ్యవహరించింది. పాకిస్తాన్‌కు మెజారిటీ షేర్ ఇవ్వడమే కాకుండా ఆ దేశంలో నీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏకంగా 62 మిలియన్ బ్రిటిష్ పౌండ్స్ చెల్లించింది. అంటే అప్పట్లోనే దాదాపు 83 కోట్లు. ఈ ఫండ్స్తోనే పాకిస్తాన్‌లో మంగ్లా డ్యామ్, తార్బిల్లా డ్యామ్ వంటి ప్రాజెక్టును, చాలా లింక్ కెనాల్స్, ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ చేశారు. ఈ డబ్బులను వరల్డ్ బ్యాంక్ ద్వారానే ఇండియా చెల్లించింది. సిస్టమ్ రివర్ నీటిపై పాకిస్తాన్‌లోని 80% సాగు భూమి, అంటే సుమారు 3.95 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ నీటిలో పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధు రీజియన్స్ లో గోధుమ, వరి, చెరకు, పత్తి పంటలు పండిస్తున్నారు. ఈ నదుల పరిధిలోనే పాక్ 85% ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. పాకిస్తాన్‌లో కూడా వ్యవసాయమే డామినేట్ సెక్టార్. జీడీపీలో ఏకంగా 25% షేర్తో రూరల్ పాపులేషన్‌లో 70% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉంటున్నారు. అంతేకాదు అక్కడ తార్బిల్లా, మంగళ లాంటి ఆనకట్టలు ఇండస్ నదుల నీటి నుంచి ఎలక్ట్రికల్ సిటీ జనరేట్ చేస్తున్నారు. దేశంలోని దాదాపు 30% ఎలక్ట్రికల్ సిటీ ప్రొడక్షన్‌కు ఈ నీళ్లే ఆధారం. పాకిస్తాన్‌లోని మేజర్ అర్బన్, రూరల్ ఏరియాస్‌తో పాటు కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి మేజర్ సిటీస్‌కి ఇక్కడి నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది. అసలు తూర్పు నదులోని నీటిలోనూ భారత్ కొంతమేర యూటిలైజ్ చేసుకోకపోవడం, అవి కూడా పాకిస్తాన్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఆ నీరు కూడా పాకిస్తాన్‌కు మరింత హెల్ప్ అవుతున్నాయి. రీసెంట్‌గా జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో ఇండస్ వాటర్ ట్రీటీ
అగ్రిమెంట్‌ను భారత్ టెంపరరీగా సస్పెండ్ చేసింది. వాస్తవానికి 1965, 1971, 1999 వారం సమయంలో కూడా ఈ అగ్రిమెంట్ కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చేంజ్ అయ్యాయి. సో, పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి డిసిషన్ తీసుకోవడం తప్పట్లేదు. అనుకున్నట్టుగా సింధు నది జలాల్ని ఆపేస్తే పాకిస్తాన్ క్రిటికల్ సిట్యుయేషన్‌లో కూరుకుపోయినట్టేనని ఎక్స్‌పర్ట్ అంచనా చేస్తున్నారు. అసలు ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ ఫ్లోలో 5-10% డిగ్రీస్ అయినా కూడా భారీగా పంట దిగుబడి తగ్గిపోతుంది. అక్కడ ఫుడ్ షార్టేజ్ తలెత్తుతుంది. ఇప్పటికే అక్కడ ఆర్మీ, పొలిటీషియన్ మధ్య నలిగిపోతున్న ప్రజలు ఫుడ్ కోసం నానా బాధలు పడుతున్నారు. పాకిస్తాన్‌లో ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ రూలర్స్ రెంటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో విదేశాలకు వెళ్లి లోన్స్ అడుకోవాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నారు. దేశం గందరగోళం వెళ్లే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. పైగా ఇప్పుడు అసలే సమ్మర్, అండర్ వాటర్ అందుబాటులో లేక చాలా మంది ట్యాంకర్స్‌తో నీళ్లు తెప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితిలో కరాచీ, లాహోర్ వంటి మెయిన్ సిటీస్ సైతం కూడా డ్రింకింగ్ వాటర్ కోసం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తార్బెల్లా, మంగ్లా ఆనకట్టలపై ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇప్పటికే పవర్ షార్టేజ్‌తో ఇబ్బంది పడుతున్న అక్కడి ప్రజలు, ఇండస్ట్రీస్‌కి భారత్ నిర్ణయం మరింత ఇబ్బందికరమే. అందుకే పాకిస్తాన్ సైతం ఇండియా డిసిజన్‌ను అపోజ్ చేస్తుంది. దీన్ని ఒక వార్ యాక్షన్‌గానే కన్సిడర్ చేస్తామని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. సింధు నది జలాల గురించి ఇప్పుడే కాదు, గతంలోనూ భారత్ పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చింది. 2016 జమ్మూ కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో భారత మిలిటరీ క్యాంప్పై టెర్రరిస్టులు అటాక్ చేసి 17 మంది జవాన్లను చంపేశారు. అప్పుడే ఫస్ట్ టైం ప్రధాని మోడీ గారు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. బ్లడ్ మరియు వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ అని చెప్పారు. అన్నట్లుగానే ఇండియాకు అలకేట్ చేసిన సింధు నది జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. వాటిలో జమ్మూ మరియు కాశ్మీర్‌లోని చినాబ్ ట్రిబ్యూనరీపై ఏకస్థల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, కీరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మరియు రాటెల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌ని, రావి నదిపై పంజాబ్‌లో షాపూర్ కాంద్ డ్యామ్ ప్రాజెక్ట్, జమ్మూలో ఊజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వంటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అన్ని ఇప్పుడు డిఫరెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. భారత్‌లో పశ్చిమ నదులపై లార్జ్ డ్యామ్స్ లేదా నీటిని స్టోర్ చేసే కెపాసిటీ మాత్రం ప్రస్తుతం మనకు లేదు. నీటి ప్రవాహానికి ఆపేందుకు కానీ, పూర్తిగా డైవర్ట్ చేయడానికి కానీ చాలా భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది. ఇవి కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. రన్ ఆఫ్ ది రివర్స్ ప్రాజెక్ట్స్ ఉన్న వాటిలో నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు. సో, వాటర్ ఫ్లోని టెంపరరీగా కంట్రోల్ చేయగలము, కానీ చాలా కాలం పాటు అలా చేయలేము. పూర్తి స్థాయిలో నీటిని మళ్లించేందుకు వీలు లేకపోయినా అందుబాటులో ఉన్న కాలువల ద్వారా సాధ్యమైనంత నీటిని మళ్లించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పైగా ఇప్పుడే భారత్ నిర్ణయం తీసుకుంది కాబట్టి అత్యంత వేగంగా ఏవైనా ప్రాజెక్టులు కానీ, కెనాల్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతానికి ఇండియా ఎలా నీటిని మళ్లిస్తుంది అనే విషయాన్ని మాత్రం బహిరంగ చెప్పలేదు, కానీ ఏదో ఒక పెద్ద ప్లానింగ్ అయితే ఉండొచ్చు అని అందరూ విశ్వసిస్తున్నారు. అయితే ఈ అగ్రిమెంట్ సస్పెన్షన్ వల్ల భారత్ వాటర్ ఫ్లో షేరింగ్‌ను నిలిపివేసేందుకు వీలవుతుంది. ఇది పాకిస్తాన్‌లో అగ్రికల్చర్ ప్లానింగ్‌ను ఇంపాక్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్‌లో భారత్ పశ్చిమ నదులపై రిజర్వాయర్‌ను లేదా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేస్తే పాకిస్తాన్‌లో వాటర్ సాంద్రత తగ్గి పంటల దిగుబడి దారుణంగా తగ్గిపోతుంది. అలా పాకిస్తాన్‌లో ఫుడ్ షార్టేజ్ మరియు ఎకనామిక్ ఇన్ఫిటబిలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త విషయాలు తీసుకొస్తూనే ఉంటాము. అందుకని మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ది వాచింగ్.